వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అల్లు అర్జున్ వివాదం మీద రేవంత్ రెడ్డి నిన్న స్పందించినటువంటి తీరు, ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క పాయింట్ దగ్గర చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు చూస్తే, సినిమా వాళ్ళు వ్యాపారం చేస్తారు, పెట్టుబడి పెట్టారు, లాభాలు తీసుకున్నారు, తప్పే ఉంది, అదే వాళ్ళు చేసే పని. వాళ్ళు ఏమైనా దేశ బార్డర్లో, అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏమైనా ఇది చేసి వచ్చారా? వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? క్రిమినల్ కేసు పడింది, ఆ సెక్షన్లో ఉన్నప్పుడు ఆ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గుడ్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలు, ఇతర విపక్షాలు ఈ గుంపు మేస్త్రికి ఇంకేం పని లేదా అని చెప్పి ఆగ్రహిస్తున్నారు. అంటే ఈ మాట మనం పరిభాషలో వాడకూడదు, అది వారు రాజకీయంగా వాడుతున్నారు కాబట్టి ఆ మాట ఎత్తాల్సి వచ్చింది. అంటే బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే లా అండ్ ఆర్డర్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారా? ఇంకెవరికి అమలు చేయరా? సినిమా వాళ్ళలో కూడా రెండు రకాలటువంటి న్యాయాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొస్తోంది అన్నటువంటి ప్రశ్న బలంగా వస్తుంది. ఎందుకు అనంటే, మొన్నని చూసాం, జర్నలిస్ట్ మీద తన ఆగ్రహంతో దాడి చేసినటువంటి సీనియర్ మోస్ట్ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులకు తెలియదు ఆయన పరారీకి వెళ్తాడు అని చెప్పి. హాస్పిటల్లో, కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఆల్ ద సడన్ అబ్స్కాండ్ అయిపోయి పరారీలో ఉన్నాడు. ఇంకా లేటెస్ట్ సమాచారం ఏంటంటే, ఆయన దుబాయ్లో ఉన్నాడు అన్న సమాచారం మాకు బ్రేకింగ్ న్యూస్ అందింది. ఎస్, మోహన్ బాబు దుబాయ్లో ఉన్నాడు ప్రస్తుతం. దేనికి వెళ్ళారు? ఏమైనా టెస్టులు చేయించుకోవడానికా? ఇది పోలీసులకు తెలియదా? అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్తున్నారు? పోనీ ఆగమేఘాల మీద శుక్రవారం రోజు వెళ్ళి మధ్యాహ్నం 1:50 అరెస్ట్ చేయడానికి ఆయన ఏమైనా ఆయన చేతితోటి మర్డర్ చేశాడా? సరే, ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అక్కడ సినిమా చూసి వెళ్ళిపోక కారు బయటకు వచ్చి అంతమంది జనం ఉన్నప్పుడు ఆయన చేతులు ఊపాడు కాబట్టి ఒక్కసారిగా అభిమానులు ఎగబడి స్టాంపెడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, అక్కడ ప్రాణం పోయింది. అండ్ ఇంకోటి చెప్పారు, అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఆ స్టేషన్కి తీసుకెళ్తేనే ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మానవత్వంతో ఆ మహిళ గురించి, ఆ బాబు గురించి మాట్లాడలేదంటే. ఆ మహిళ గురించి మానవత్వంతో అందరూ మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే, అల్లు అర్జున్ చేసినటువంటి పొరపాటు కేవలం అది అల్లు అర్జున్ కావాలని చేసిందా కాదా అన్నటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక సినిమా నటుడిగానే కాక సినిమా అభిమానిగా సినిమా మూలాలని గుర్తుపెట్టుకుని ఇంత హైటెక్ హంగులు ఆర్భాటాలు వచ్చినటువంటి పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నప్పటికీ సినిమా మూలాలు ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తీసుకుంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర పక్కన పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చిన తర్వాత, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి తరలొచ్చిన తర్వాత, మనల్ని తెలంగాణ ఆంధ్రుల్ని అందరినీ కలిపి మద్రాసీలు అనేవాళ్ళు కదా, ఆ మద్రాసీలు కాదురా మేము తెలుగు వాళ్ళం అని నిరూపించడానికి ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు నడుం కట్టి వచ్చి ఇదే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి థియేటర్స్ ఆనాడు ఏర్పాటు చేసినటువంటివి. ఏ తెలుగు సినిమా అయినా సరే ఫస్ట్ టాక్ అక్కడి నుంచి రావాల్సిందే. మేము ఎంత ఎత్తుకి వెళ్ళినా ఇగో ఇక్కడి నుంచే మేము వచ్చింది అని వాళ్ళు చాలా సాధారణంగా అక్కడికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. అభిమానులు, సామాన్య అభిమానుల మధ్యలో సినిమా చూడడానికి ఇష్టపడతారు. అది అల్లు అర్జున్ చేసిన తప్ప. ఒకవేళ ఇదే కనుక తను చేసినటువంటి తప్పు అయితే, మరి మీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటిది ఏంటి? అల్లు అర్జునో, చిరంజీవో, నాగార్జునో, లేదంటే వెంకటేష్, బాలకృష్ణ, వీళ్ళెవరు అభిమానుల్ని ట్రాక్టర్లలోనూ, ఆటోల్లోనూ, బస్సుల్లోనూ, లారీల్లోనూ వాళ్ళ సభలకి, అదే వీళ్ళ పేరుకి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, వీటికేం వాళ్ళు జన సమీకరణ చేయట్లేదే? రే మా ఫలానా హీరో వస్తున్నాడు రా, సినిమా హిట్ అయిందిరా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. కానీ మీ రాజకీయ నాయకులకి మీ చుట్టూ ఉండేది మహా అయితే మీ అనుచరులు, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు. మీ సభలకి జనాలు రావాలి అంటే మీరు సమీకరించాలి. అలా అని చెప్పి మిమ్మల్ని ఏమీ తక్కువ అంచనా వేయడం లేదు, మిమ్మల్ని తక్కువ చేసి చూపడం లేదా రాజకీయ నాయకుల్ని. మరి ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మర్చిపోయారా అన్నటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. ఇది కాకుండా ఇంకా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు దీంట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు చేసినటువంటి పని ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్ 4వ తేదీ ఉంటుంది, అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నప్పుడు ముందస్తుగా, ఎందుకంటే అప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అలాంటప్పుడు ఆయన్ని ఎందుకని చెప్పి పట్టించుకోలేదు, ఎందుకు డిక్లైన్ చేశారో, సంధ్యా థియేటర్ ఇచ్చినటువంటి ఆ లెటర్ని మేము మీకు
భద్రత పూర్తిగా కల్పించలేమని చెప్పి ఎందుకు డిక్లైన్ చేశారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పరు. మరి రాజకీయ నాయకులకు సంబంధించి మాత్రం చాలా వస్తాయి. వాళ్ళు మరి నేరం చేసినట్టు కదా. మీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి పెద్ద పెద్ద సభల్లో తొక్కిసలాట జరిగినప్పుడు, లేదంటే మీరు చేసేటువంటి నిరసనలు, ధర్నాలు, హర్తాళ్ళు, రాస్తారోకోలు ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు సామాన్య ప్రజలే. అది కూడా తొక్కిసలాట చనిపోయినటువంటి వాళ్ళే ఉంటారు. మరి అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? చట్టం వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కూడా చట్టం సమానమేనా? చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేదంటే ఎగ్జామ్షన్స్, అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది. వెరసి అంటే ఇక్కడేదో ముఖ్యమంత్రి గారిని 100% తప్పంతా ఆయనదే, ఆయన చేసిందే అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఆ మాట మాట్లాడేటప్పుడు కేవలం వాళ్ళు ఏమైనా బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళ, ఇండో పాకిస్తాన్ బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళ, వాళ్ళకి ఇచ్చేయడానికి అన్నటువంటి మాట మాత్రం అభ్యంతరకరం. ఇదే సమాజం నుంచి వస్తున్నటువంటిది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక ఇదే ప్రైమ్ డిబేట్. అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అలాగే అల్లు అర్జున్ స్పందించినటువంటి తీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీదే ప్రైమ్ డిబేట్ ఇవాళ. సో మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పిపిఎన్ ప్రసాద్ గారు, అలాగే భారతీయ రాష్ట్ర సమితి నేత గోవర్ధన్ గారు, అలాగే నాగేష్ గారు కాంగ్రెస్ నుంచి, బేతి మహేంద్ర గారు బీజేపీ నుంచి మనతో త్వరలో జాయిన్ అవుతారు. నమస్కారం గోవర్ధన్ గారు, అలాగే ప్రసాద్ గారు. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి సంబంధించి చాలా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏ విధంగా తీసుకోవాలి దాన్ని, ఆయన వ్యాఖ్యల్ని? నమస్తే అండి. హలో, చెప్పండి గోవర్ధన్ గారు, వినిపిస్తోంది. చూడండి, ఆ రోజు జరిగిన సినిమా తుక్కిసలో సంఘటనలో మహిళ చనిపోవడం అనేది ఒక దురదృష్టం. కానీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఒక రకంగా ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నది. ఎందుకంటే సినిమా హీరోలు అనేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేశానికి బార్డర్లో పనిచేసే వాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ పనితీరులో మెరుగుపరచుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న కారణంలో ఆ సంబంధించిన హీరో వస్తుందంటే పోలీసు సౌకర్యాలు కల్పించకపోవడమే, పోలీసు తీసుకుపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. దీన్ని అసలు ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ లోపం వల్ల జరిగిన సంఘటనని ప్రభుత్వం చూడకుండా ముఖ్యంగా సినిమా హీరోలని కేసులు పెట్టడం వల్ల కూడా కొంత ప్రజలలో వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక రకంగా మనం చూడవలసింది ఏంటంటే, ప్రజలు కావాలని అల్లు అర్జున్ చేసిన సంఘటన కాదు. అంటే దీనికి కాన్స్పిరెన్సీ లేదు. అంటే వాస్తవంగా ఏంది, అల్లు అర్జున్ చూడడానికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్ప ఏదో చేయడం వల్ల జరగలేదు. కాబట్టి దీనికి చట్టం పని తాను చేసుకోపోద్ది అని చెప్పడం అనేది మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి మీద ఒక రకంగా వ్యతిరేక భావజాలంతో చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చిన్నపిల్లగాడు కాదు. రేవంత్ రెడ్డి ఒక సీఎం స్థాయిలో ఉండు. ఆయన మాట్లాడే ప్రతి పదానికి, ప్రతి మాటకు ఒక వాల్యూ ఉంటుంది. అంటే తన దిగజారుడుతనానికి నిదర్శనంగా అనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఆయన మాటలు తీరు మొత్తం సినీ పరిశ్రమే కాదు, తెలుగు పరిశ్రమ అంతా కూడా భ్రాంతికి గురి అయింది అని చెప్పవచ్చు. ఓకే ప్రసాద్ గారు, సో ఇక్కడ తప్పు ఎవరిది అన్నటువంటి పాయింట్కి వచ్చేసరికి, తప్పు ఎవరిది అన్న దగ్గర కామన్ సెన్స్ లేని వాళ్ళందరిది తప్పే. అది ఎవరైనా కావచ్చు, అది ప్రభుత్వందా, లేదంటే వ్యవస్థలదా, లేదంటే నటులదా, లేదంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఈ వినోదం కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తప్పు ఉందని అంటున్నారు. కానీ ఈ జరిగినటువంటి పరిణామాలు ఇవి చూసినప్పుడు కేవలం అల్లు అర్జున్, A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ దీనికి బాధ్యత వహించాలి అంటూ తీసుకెళ్లి ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం అంటే ఆయనకున్నటువంటి ఒక క్రేజ్ని ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలనుకుంటుందా, లేదంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకోవాలా, లేదంటే ఇతరత్ర ఏమైనా రాజకీయ అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయా? లేదు, పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు, ఆయన్ని గుర్తించడం లేదు అన్నటువంటి ఒక కారణంతో ఇదంతా జరిగిందని అనుకోవాలా?
ఇది ఖచ్చితంగా ఈగో సమస్య అనుకుంటా. ఉమ్, కేవలం ఈగో. మనకు తెలిసిందే, తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ మంది కేసీఆర్ తో కాకపోయినా కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు అందరికీ ఉన్నాయి. ఉమ్, పబ్లిక్ అది. ఈవెన్ కేసీఆర్ బాగలేనప్పుడు కూడా ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ మీద కొండా సురేఖ గారు ఆ, అదే ఆ ఇష్యూ జరిగినప్పుడు, అవును. కొండా సురేఖ గారి ఇష్యూ జరిగినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి గారికి వ్యతిరేకంగా ఏకపక్షంగా అందరూ ఒకటి ఖండించారు. అక్కడ ఉమ్, వాళ్ళకు రెండోసారి ఈగో హట్ అయింది. మూడోది మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు, మర్చిపోయారు అనే విషయాన్ని అందరితో అయిపోయి ఉంటే వదిలేదు. మళ్ళీ ఆ కేటీఆర్ గారు ఏం చేశారంటే దాన్ని సూదులతో కూర్చున్నట్టు పొడిచడం. సో ఓవరాల్ గా ఈ మూడు ఇష్యూస్ తీసుకొని ఒకరిని పెద్దవాడిని ఎవరైతే కొంచెం మనం చూస్తాం బలవంతుల్లో ఒకరిని కొడితే బలహీనులందరూ సఫపడతారు. అవును. ఇది మనం ఏదైతే దిల్ సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ప్రకాష్ రాజ్ అని చెప్తారు. ఉమ్, ఒక బలహీన తీసుకుని డమానం మిగతా వాళ్ళంటే ఈ కమ్ముడు. ఆ టైప్ లో మంచోడు చూసి ఒక నేస్తే మిగతా వాళ్ళతో సర్దుకుంటారు అనేది. మన రాష్ట్రంలో చూస్తే జగన్ గారు చిరంజీవి టార్గెట్ చేశారు. తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు బన్నీని టార్గెట్ చేశారు. సో ఓవరాల్ గా మెగా అభిమానులు వాళ్ళు టాప్ కూర్చుంటారు, తెలిసిన విషయం. దీని అంతటికన్నా ముందు నేను గమనించి ఒక విషయాన్ని మాత్రం చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు చిన్న చూపు? మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు, వాళ్ళకు ఆదాయం పెంచుకోవడం కోసం, సంపద సృష్టి కోసం, పన్నులు ఎక్కువ రాబట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తుంటారు, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే వాళ్ళ లక్ష్యం. అవును. సో మీరు ప్రస్తుతం వాళ్ళకి ఏం ఒక రూపాయి కూడా పెద్దగా ప్రోత్సాహకాలు ఏం లేవు కదా. నాకు తెలిసి దేశంలో ఎక్కువగా అధికంగా ఉండేటువంటి సినిమా థియేటర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటా. దాదాపు నెంబర్ కూడా మన వచ్చింది, దేశంలో మనదే టాప్. అవును. సో వాళ్ళకి మీరేం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు, భూమి ఇవ్వడం లేదు, విద్యుత్ రాయితీలు కావడం లేదు, నీటి సరఫరా, ఇవన్నీ వాళ్ళ డబ్బులతో వాళ్ళు పెట్టుకుని ఎస్ వ్యాపారమే అది. అందరూ దేశ సేవ కోసం కాదు, రకరకాల వర్షన్స్. ఒక టీ బంక్ పెట్టుకున్నాడు, టీ అందిస్తాడు, హోటల్లోడు భోజనం పెడతాడు, ఇంకొకరు ఎవరు వస్తువులు గుడ్డల వ్యాపారి గుడ్డలు బాగుంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం. అక్కడ వీళ్ళు సినిమా వాళ్ళు వినోదం వ్యాపారం. తప్పేముంది? మీరే పెట్టుబడులకు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు కదా. అయినప్పటికీ దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వంకి వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది. థియేటర్ల దగ్గర అంటే కేవలం సినిమా దగ్గర టికెట్ మాత్రమే కాదు, పల్లెల నుంచి సినిమా టౌన్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పటి నుంచి పెట్రోల్ ఖర్చు చేయి, దీపం ఖర్చు చేయి, భోజనాలు ఖర్చు చేయి, పోయినప్పుడు అంతతో వదిలిపెట్టారు కదా, సినిమా మాత్రం మళ్ళీ ఏదో ఒక చూసుకొని కొట్టుకొని మళ్ళీ వస్తుంటారు. సో ఓవరాల్ గా ఒక సినిమాకు మధ్యాహ్నం వెళ్ళాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు. ఆ డబ్బుల్లో పర్సంటేజ్ వాటా మీకు వస్తుంది కదా ప్రభుత్వానికి. సో మీకు ఆదాయం ఇస్తున్నారు కదా, ఆదాయం చూసుకునే కదా మీరు జనాలకి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. సో వాళ్ళు కాసేపు వదిలేసి ఆపేస్తే మీకు లాసే తప్ప ఏం ఉపయోగం? అవును. కేవలం మీ ఈగో కోసం. ఇంకొక మాట కూడా అంటుంటారు, వాళ్ళు దైవాంశ సముద్రంలాగా జనంలో తిరగరు. ఇప్పుడు జనంలో తిరగప్పుడు అదొక సినిమా ఫీల్డ్ అనేది ఒక ఇమేజ్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు జనంలో తిరుగుతుంటే ఆ మోజు అనేది ఉండదు. ఆ మోజు కోసమే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు చిరంజీవి నా చుట్టూ తిరుగుతూ ఉంటే నేను చిరంజీవి మీద వ్యామోహం ఎందుకు? సంవత్సరం నేను కరెక్ట్ 40 ఏళ్లలో నేను చిరంజీవి గారిని చూస్తే ఒకే ఒకసారి, అది కూడా మా ఊర్లో మా మామగారి ఇంటికి వస్తే ఆ రోజు నేను చూసాను. ప్రసాద్ గారు, 42 ఏళ్లలో. ప్రసాద్ గారు, జనాల్లో తిరిగితే నాయకుడు అవుతాను కానీ నటుడు ఎందుకు అవుతాడు? ఎగ్జాక్ట్ గా అదే అంటున్నాను. వాళ్ళు జనంలోకి రారు, వాళ్ళు జనాలకు దూరంగా ఉంటారంటే దూరంగా ఉంటేనే వాళ్ళకి విలువ. బంగారం అనేది ఎక్కువ ధర ఉంది, దానికి ఆ విలువ ఉంది కాబట్టే ఎక్కువ ధర పెట్టినా కూడా డిమాండ్ తగ్గడం లేదు. అవును. ప్రైడ్ ఆఫ్ పొజిషన్, మనకు ఆ వర్డ్ ఉంది, ప్రైడ్ ఆఫ్ పొజిషన్ అనేది. అది ఉండబట్టే వాళ్ళకి విలువ ఉంది. ఏదైనా వస్తువు చీప్ గా దొరికిన విలువ ఉండదండి. సో వాళ్ళ అదొక వస్తువు, అది అలాంటిది. సో ఈ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడే పద్ధతిలో నాకు సంబంధం లేదు, ఏదో చట్టం తన పని తాను చేసుకుపోతాను వదిలేసి పెట్టినా ఆయనకు సంబంధం లేదు అనుకునేవాళ్ళు. కానీ క్లియర్ గా ఆజ్ తక్ న్యూస్ ఛానల్ ఇండియా టుడే దాంట్లో క్లియర్ గట్టిగా విరుచుకుపడ్డారు. ఇండైరెక్ట్ గా సినిమా వాళ్ళందరి మీద ఫోకస్ చేశారు. అంటే ఎందుకంటారు ప్రత్యేకంగా? అంటే ఆయన గురించి స్పందించలేదు, ఆయన ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారం చేయలేదు అనేటువంటి ఒక ఇదేమైనా ఉందంటారా? ఈగో సమస్య మాత్రమే. మాకు తగ్గి ఉండాలి మేము చెప్పిన కేసీఆర్ తో కాకపోవచ్చు, కేటీఆర్ తో అయితే వాళ్ళ సన్నిహిత సంబంధాలు ఉండేవి, కలిసి తిరిగే వాళ్ళు. ఆ విలువ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం లేదు. అదైతే
క్లియర్ కట్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. అది వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేసుకున్నారు. నువ్వు కూడా అలాగే చేసుకోవాలి. చిరంజీవి గారు మనం కలిసినప్పుడు వాళ్ళు నీకు పిలువ ఇచ్చారు కదా. అవును. చిరంజీవి గారు మొదటి వెళ్ళారు, కలిశారు, రేవంత్ రెడ్డి గారు అభినందించారు. సో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి ఇండస్ట్రీ అంతా గౌరవించినట్టే. ఒక మనిషిని పెద్ద మనిషిగా చేసినప్పుడు వారి రెస్పెక్ట్ తీసుకోవాలి. అట్లనే మీ రెస్పెక్ట్ కూడా అంటే ఇవ్వాలి. ఇక్కడ Same అదే ఒకటి family మనిషిని ఒకటి target ఒకటి చేయకూడదు. మాత్రం గమనించాల్సినటువంటి చాలా కీలక అంశం ఉంది. 2014కి ముందు చూసినట్లయితే గనక ఉమ్మడి రాష్ట్రం, ఒకళ్ళే ముఖ్యమంత్రి, ఎవరిని కలిసినా ఇబ్బంది అయితే ఉండేది కాదు. Yes. సో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అనేది ఎవరు పట్టించుకోలేదు. సినీ నటులందరూ అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అంత తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ప్రతి ఒక్కళ్ళకి విలువ ఇచ్చారు. అక్కడ దాకా అయింది. 2014లో రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా, అంటే ఇండస్ట్రీని ముక్కలు చేద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగిందంటే, ఒక ప్రాంతం వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ఇండస్ట్రీ, తెలంగాణ ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారి విషయం చూస్తే సినిమా వాళ్ళు 95% ఆంధ్ర వాళ్ళే. అందరికీ తెలుసు. చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి చిన్న నటులందరూ కూడా వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. సో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో దోచుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళని కొడితే తెలంగాణ వాదం బలపడదు. అది ఉత్తది, అది జరగని పని. సో వాళ్ళు సినిమాల వాళ్ళగానే చూస్తారు. ఇప్పుడు సినిమా నటులు ఆటాడప్పుడు మీరు వ్యాపారస్తులు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఎందుకు ఇస్తున్నారు? చిరంజీవికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చారు? మీరు సినిమా నటుడు ఏం దేశ సేవ చేయలేదు కదా, మీ లెక్క ప్రకారం సైనికుడిగా పోరాడలేదు కదా దేశంలో. మరి చిరంజీవి గారికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ? సినిమాకి సీట్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఇవ్వకండి, సినిమా వాళ్ళని పక్కన పెట్టేయండి. ఎందుకు ఇప్పుడు దిల్ రాజుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చిందిగా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి సినిమా వాళ్ళకి మీరు ఎందుకు పదవులు ఇస్తున్నారు? ఎమ్మెల్యే సీట్లు కావచ్చు. చెప్పి ఇప్పుడు బాబుమోహన్ గారు ఉన్నారు, చిన్న నటుడు, హాస్య నటుడు, ఎంతమంది ఉన్నారు. అవును. మీ సినిమా వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వలేదా? కాంగ్రెస్ హయాంలో జయసుధకి ఇచ్చారు. ఏం సేవ చేసిందని మరి మీ ప్రకారం? స్వయం దేశంలో బాటలో పోయి పోరాడిందా సైనికులతో? లేదు కదా. ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోవాలనే కదా మీరు కూడా. చూస్తే ఓటు జయప్రతాక్ ఎందుకు ఇచ్చారు అక్కడ ఉత్తరప్రదేశ్ లో? ఇక్కడ విజయశాంతి, తెలంగాణలో విజయశాంతి గారికి ఎందుకు పార్టీ పెట్టుకున్నారు? వాళ్ళకి ఎందుకు మీ పార్టీ కలుపుకొని మరి ఎందుకు చేసుకున్నారు? సో సినిమా వాళ్ళు ఏమో కావాలి, వాళ్ళ ఇమేజ్ కావాలి, వాళ్ళకు అభిమానులు చెప్తే ఓట్లు వేస్తారనే ఉపయోగం కూడా మీకు కావాలి. కానీ సినిమా వాళ్ళు మాకు చిన్న చూపుగా మాట్లాడు. అట్లా నిన్న కూడా అన్నారు, సినిమా వాళ్ళకి అభిమానులు ఎందుకు అన్నారు. అట్లాంటప్పుడు అదే మాట కట్టుబడాలి. మళ్ళీ నేను కృష్ణ అభిమానం, మరి కృష్ణ సినిమా నటుడే కదా, మరి ఆయనకు వీరెందుకు అభిమానిగా మారారు? కాంగ్రెస్ పార్టీ అభిమానించకూడదు. కాంగ్రెస్ పార్టీగా నటుడిగా కదా. అవును, నేను కృష్ణ అభిమాని చెప్పారు. రాజకీయ నాయకుడు కృష్ణ అనలా. ఎందుకంటే ముందు సినిమా నటుడు అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా మారారు. అది కూడా ఒకసారి గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు. అంత రాజకీయాలు దూరం. మరి కృష్ణ గారికి మీరు ఎందుకు అభిమానిస్తున్నారు? ఆయన సినిమా నటుడు కదా, మోసు కదా, ఆయన దేశ సేవ చేయలేదు కదా. సో మీ మాట మీకే ఒక నిలకడ లేక రేవంత్ రెడ్డి కేవలం తన అక్కసు, తనకు చుట్టూ తిరగలేదు, తనకు వంగి ఉండలేదు అనే ఒక వర్షన్ అనుకోవచ్చు. నేను యాక్చువల్ గా గర్నప్ గోస్వామి గారు కూడా అదే మాట అంటారు. కేవలం ఈగో సమస్య వల్ల వచ్చింది అంతా కూడా. అది కూడా నేను అరెస్ట్ చేసేంత ఇష్యూ కాదు కదా. మహిళ మరణించారు, తప్పే. కాకపోతే అది కేవలం అల్లు అర్జున్ బాధ్యత. పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? ఆల్రెడీ మీకు ఆ లెటర్ పంపించారు కదా థియేటర్ యాజమాన్యం, ఫలానా టైంలో హీరోయిన్ ఆ లెటర్ క్లియర్ బయటపడింది. రైట్. పంపించినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా, ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. సో మీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని మీ వైఫల్యాన్ని ఎదుటి మీద రుద్దాలి అని రాష్ట్రంలో ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. కేవలం రేవతి గారిని మాత్రమే స్పందించలేదు అంటే మీ పార్టీ కార్యకర్త సభలు పెట్టినప్పుడు ఎప్పుడో జరిగింది. మీరు ఎంత మాత్రం వెళ్ళారు, ఎంత మాత్రం మీరు సపోర్ట్ చేశారు, ఎంతమంది అరెస్ట్ చేశారు? అదే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. అంటే ఇక్కడ గోవర్ధన్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు సమాధానం చెప్పాలి దీనికి. సార్, సినిమా వాళ్ళు పిలిస్తే అభిమానులు, సినిమా వాళ్ళు పిలకపోయినా వస్తారు. సినిమా హీరో వస్తున్నాడు, చిన్న సినిమా హీరో అయినా సరే డబ్బు ఖర్చు. ప్రసాద్ గారు వన్ సెకండ్, గోవర్ధన్ గారు దీనికి మీరే సమాధానం చెప్పాలి. మీ రాజకీయ నాయకులు గనక ప్రజల్లోకి వెళితే, మీ వెనకాల మీ కార్యకర్తలు 10 మంది 20 మంది వస్తారు తప్పితే, ఉన్న పళంగా అక్కడికి ఎగో పలానా గోవర్ధన్ గారు వచ్చేసారు, బీఆర్ఎస్ నేత, ఆయన వెనకాల మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేయాలి, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి, చేతులతో చప్పట్లు కొట్టేయాలంటూ ఒక 1000-20,000 మంది దాకా రారెవరు కూడా. అదే ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ కావచ్చు,
తారక్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లేదు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్దలు చాలా ఉన్నాయి ఉద్దండులు వీళ్ళందరూ. సినిమా హీరో అక్కడ కనిపించాడు అంటేనే మన హీరో వచ్చాడు, మన హీరోయిన్ వచ్చిందని చెప్పి వేలాదిగా తరలొస్తారు. మరి మీరు సమీకరించేటువంటి ప్రజలు ఉన్నారు మీ సభలకి, మీ పార్టీ కార్యకలాపాలకి, అక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. మరి ఎవరిని అరెస్ట్ చేశారు? మిమ్మల్ని అరెస్ట్ చేయాలిగా అప్పుడు. మరి మీకు చట్టం ఒకటిను, సినిమా నటుల దగ్గరకు వచ్చేసరికి చట్టం ఒకటినా సార్? అందుకనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా బదనాం అయింది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో మీటింగ్లు జరిగినప్పుడు కూడా చనిపోవడం అట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు సాయం చేయడం, వాళ్ళని ఆదుకోవడం అట్లాంటివి జరుగుతాయి. ఒక రకంగా అల్లు అర్జున్ గారు కూడా ఆయన వచ్చిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాగబాబు గారు కానీ మిగతా వాళ్ళు గారు పోయి వాళ్ళకు సహాయాన్ని కూడా అందించిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అనవసరంగా పోలీసు వాళ్ళని ప్రభుత్వం ఉండి ఇంత స్టార్ హీరోని కూడా పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ చేసే వారికే ప్రజల్లో ఈ వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు ఒక రకంగా అనిపించింది ఏంటంటే ఆయన మనసులో ఏదో పెట్టుకొని కక్ష సాధింపుగా చేసినట్టుగా ఉన్నట్టుగా ప్రజల్లో ఆ వ్యతిరేకత వచ్చింది. దానికే హైకోర్టు స్పందించడం, హైకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది ఇంకా ఈ ప్రభుత్వానికి, పోలీసుల అరాచకానికి, ఈ ప్రభుత్వం అరాచకానికి, ఈ అరాచక ప్రభుత్వం అనే గుర్తుపడే స్థితిగా ఈ స్థితి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారు. ఈ సినిమా పరిశ్రమలో కూడా ఆయన తీసుకునే విషయాలు కూడా ఫెయిల్ అయ్యారు అనేది నికృష్టంగా, నిస్పష్టంగా అవపడుతుంది. ఓకే, సో ఇప్పుడు సినిమా అన్న పాయింట్ దగ్గరికి వచ్చరికి మరి మొన్నటిదాకా డ్రగ్స్ మీద ఏదైతే చెప్పారో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మాకు తరలి రావాలి, సినిమా వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అగెనిస్ట్గా క్యాంపెయిన్ రన్ చేయాలన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు చెప్పారు, అయింది. కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రభుత్వం ఎప్పుడో అడిగింది కాబట్టి ఎస్ నేను ఇప్పుడు చెయ్యాలి అన్నటువంటి ఒక ఉదంతం తీసుకొని తనకే క్యాంపెయిన్ రన్ చేశాడు కదా. ప్రభుత్వానికి అనుకూలంగా ఈ డ్రగ్స్ ఎవరు వాడడానికి వీల్లేదు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా అల్లు అర్జున్. దానికి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను అన్నారు కదా. మరి ఆ కారణమైనా చూపించాలి కదా. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి తనంతట తాను దిగి మధ్యలోకి వెళ్ళిపోయి ఆ మహిళని పీక మీద కాలేసి తొక్కలేదు. పోనీ పక్కన ఉన్నటువంటి అభిమానులతోటి చెప్పి అరే మీరు ఇక్కడ రండి, వచ్చి అక్కడ తొక్కేయండి అని తనేం చెప్పలేదు. చెప్పనటువంటి సమయంలో ఆయన A11గా పెట్టేసి ఫైన్ లాంటిది వేయొచ్చు కదా. నిజంగానే అక్కడ ఆ మహిళని తీసుకురావడం, ప్రాణాలు తీసుకురావడం దేవుడి పని కూడా కుదరదు, దేవుడు కూడా చేయలేడు. ఇప్పుడు ఆ కోమాలో ఉన్నటువంటి కుర్రాడి పరిస్థితికి మొత్తం టీం అంతా ఇవాళ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వెళ్ళారు, వెళ్ళి తన పరిస్థితి ఏంటో కనుక్కున్నారు. ఇంకా మెరుగైన చికిత్స కావాలంటే అవసరమైతే విదేశాలకి పంపించైనా సరే తనని మళ్ళీ పూర్తి స్థాయి హెల్త్ రికవరీ చేసి తీసుకొస్తామని చెప్పి స్పష్టం చేశారు ఆయన. మరి వాళ్ళ కన్సర్న్ ఉంది కదా, కన్సర్న్ లేదు అని ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తారు? నిజమే పొరపాటు జరిగింది, జరిగి ఉండకూడదు, ఇదేం కొత్త కాదే, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదంటారు? అందుకనే కదండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల వల్లనే ఇప్పుడు ఈ వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా దీంట్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే వాళ్ళు బలవంతంగా తీసుకొస్తారు, కానీ వాలంటరీగా వచ్చారు, వాలంటరీగా వచ్చారు. దీంట్లో కాన్స్పిరసీ లేదు. అంటే ఆమె ఏమో చనిపోవాలని కోరుకోలేదు, వాళ్ళు కాకపోతే పోలీసు వాళ్ళకు ముందే ఇల్లు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల, ఆ పోలీసు వాళ్ళు భద్రతా లోపం వల్ల, పోలీసు వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది తప్ప ఏదో అల్లు అర్జున్ కావాలని చేసిన సంఘటన కాదు. కాబట్టే ఈరోజు ప్రజలలో ఇంత అడావుడిగా చేసి ఆయన అరెస్ట్ చేసి చేయవలసిన పరిస్థితి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కనసాగం లేకుండా జరగలేదనేది అందరిలో తెలుస్తుంది. ఒక రకంగా సినీ పరిశ్రమను కూడా దీని అందరిలానే హైడ్రా లాగానే ప్రజలందరినీ ఎట్లయితే తన గుప్పట్లో పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ ఎట్లయితే బ్లాక్మెయిల్ చేస్తారో ఈ సంఘటన కూడా తీసుకొని మొత్తం సినీ పరిశ్రమ మొత్తం తన గుప్పట్లో ఉండాలనే ఆలోచన కూడా చేసినట్టుగా మొత్తం ప్రజలు భావిస్తున్న పరిస్థితి. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ. అంటే ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఎలా భావిస్తారు? ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటారు? ఏ ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా దుర్బుద్ధి ఇప్పుడు
ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అభిమానుల్లో వ్యతిరేకత వస్తుంది, సామాన్య ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, సినీ పరిశ్రమలో కూడా వ్యతిరేకత వస్తుంది. ఓకే, ప్రసాద్ గారు మీరేం చెప్తున్నారు? వారు కాంగ్రెస్ పార్టీ అయ్యిండి కూడా కాంగ్రెస్ పార్టీ మనుషులేనా వ్యక్తి గారు? గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్. BRS అండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి నగేష్ గారు జాయిన్ అయ్యారు. నగేష్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ ప్రసాద్ గారు ప్లీజ్. గోవర్ధన్ ఏం పేరండి కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ నుంచి నగేష్ గారు వచ్చారు, ఆ తర్వాత బ్రేక్ తర్వాత మాట్లాడతారు. సో మీరు నేను అదే నాగేష్ గారితోనే 2 మాటలు మాట్లాడాలండి. Yes, yes, definitely గా. డిస్కస్ చేసి ఎస్ ఎస్. సో ఇక్కడ మెయిన్ ఇంకొక 4 పాయింట్లు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఒకటి, ఆయన పేరు మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటిది ప్రధానంగా చాలామంది ఎత్తి పొడుస్తున్నటువంటి అంశం. ఇది కాకుండా ఇందాక గోవర్ధన్ గారు చెప్పినట్టు కేటీఆర్ తోటి సినిమా హీరోలకు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మెయింటైన్ అయ్యేది. అది ఎందుకు బిల్డ్ అయింది ఏంటనేది మనకు తెలియదు. అది ఒక పాయింట్. మూడోది వచ్చేసి ఈ గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించినప్పుడు దానికి ఇండస్ట్రీ నుంచి సరైనటువంటి స్పందన రాలేదు. గద్దర్ అవార్డ్స్ అన్న దాని మీద అసలు ఎవరు కూడా స్పందించి మాట్లాడలేదు. కాబట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత కక్షగట్టేశారు అన్నటువంటి ఇంకొక అభిప్రాయాన్ని విపక్షాలు ఎక్కువగా లేవదీస్తున్నాయి. సో నిజంగానే ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా కక్ష కట్టేసిందా రేవంత్ రెడ్డి గారి మీద? అదే ఆయన ప్రధానమైనటువంటి ఆయన కోపానికి కారణమా? అందుకే అల్లు అర్జున్ ఆగమేఘాల మీద, అంటే తను చెప్తూనే ఓ పక్కన తన భార్య నా చుట్టం అవుతుంది, వాళ్ళ మామ మా కాంగ్రెస్ పార్టీ నేత, ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు. బంధుత్వం ఉంది మాకు, వారి మేనమామ చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా మంత్రిగా పనిచేశారు, మా పార్టీ వ్యక్తి ఆయన, ఇప్పటికీ ఇంకా మా పార్టీ ఆయనే అనుకుంటాం, వేరే పార్టీకి సంబంధం లేదని. ఇలా ఉన్నప్పుడు నేను ఎందుకు కావాలని వ్యక్తిగతంగా చేస్తాను అంటూ ఆయన అన్నారు. మరి నిజంగా ఇది వ్యక్తిగతంగా వెళ్ళిందా? రేవంత్ రెడ్డి ఈగోతోటే ఇవన్నీ చేయించారా అనేది ప్రసాద్ గారు మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏమంటున్నారో ఒకసారి చెప్పండి ప్లీజ్. కాంగ్రెస్ నేతకి ఒక టెక్నికల్ ఎర్రర్ తోటి ఆయన జాయిన్ అయ్యారు. మీరు చెప్పండి ప్రసాద్ గారు. నేను అడగాల్సింది ఒకటే అండి, సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందు రోజే ఈ రోజు రాత్రి 9 హీరో హీరోయిన్ వస్తారు లెటర్ క్లియర్ కట్ గా పంపించారు. అవును. సో అప్పటికి అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది అందరికీ తెలుసు. ఎందుకంటే హైప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. పుష్ప మేనియా ఓన్లీ స్టేట్ కాదు, ఈవెన్ నేషనల్ కాదు, వరల్డ్ వైడ్ నడుస్తుంది. కంట్రీ అదే అంటున్నాను, అదర్ కంట్రీ క్రికెటర్స్ ఇమిటేట్ చేశారు ఆ పుష్ప స్టైల్ ని. అవును, ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. సో ఆ ఇమేజ్ అనేది ఒక లెవెల్ దాటిపోయింది. సో అటువంటి మనిషి, అటువంటి పవర్ఫుల్ అనొచ్చు, అక్కడికి వస్తున్నాడు. అప్పుడు మరి పోలీసు సంబంధించినటువంటి శాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంది? సాధారణంగా ఒక 4-5 కానిస్టేబుల్ మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారా? ముందు తేలాలి కదా. లేదు అసలు ఆ లెటరే పంపలేదు అంటే వాళ్ళు తప్పుపడతాం ఫస్ట్. అల్లు అర్జున్ ఏమి లెటర్ పెట్టరు కదా, నేను అక్కడికి వెళ్తున్నాను సపోర్ట్. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం వాళ్ళని ఆహ్వానించింది. మామూలుగా జనరల్ గా ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి చెప్పారు కదా ఆల్రెడీ, అదొక హాబీ వాళ్ళకి, సంధ్యా థియేటర్లో వెళ్ళి చూడడం. బట్ మిగతా వాళ్ళు కూడా వెళ్తారంట కానీ బట్ సీక్రెట్ గా వెళ్తారు. బట్ అల్లు అర్జున్ మాత్రం ఆ రోజు చెప్పేస్తారు. పోలీసు శాఖ సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు భద్రతా చర్యలు పకడ్బందీగా ఏర్పాటు చేయలేదు? ఆ వైఫల్యాన్ని ఎదుటి వాళ్ళపై రుద్దుతున్నారా అనేది ఫస్ట్ తెలియదు. రెండవది, రేవంత్ రెడ్డి గారు అంత పర్సనల్ గా టార్గెట్ చేయడానికి కేవలం ఈగో సమస్యనేనా? ఇక్కడంతా కేటీఆర్ చుట్టూ తిరుగుతాం. సినిమా వాళ్ళు కేటీఆర్ తో అనుకూలంగా ఉన్నారు. గతంలో సినిమా ఫంక్షన్ కూడా కేటీఆర్ ని ఇన్వైట్ చేసి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదనే ఫీలింగ్ ఉందా అనేది కూడా తెలియదు. కేవలం ఆ రెండోది, మొన్న ఈ మధ్య కొండా సురేఖ గారి ఇష్యూ జరిగినప్పుడు సినిమా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రి గారిపై ఖండించారు, ఏకతాటిపై ఉండి. అది కూడా తప్పే కదా, ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? మరి మీరు ఆ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? పార్టీ తరఫున ఏం యాక్షన్ తీసుకున్నారు? కొండా సురేఖ గారి ఇష్యూ మనసులో పెట్టి టార్గెట్ చేశారా? మీ చుట్టూ తిరగాల? మీరు వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళనే, కేవలం సినిమా వాళ్ళ వల్లనే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రెండోది, మీకు ఏదైనా సమస్య ప్రభుత్వానికి అంటే జనానికి ఏదైనా సమస్య వస్తే
ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది సినిమా వాళ్ళు. డబ్బులు చేతిలో ఇస్తున్నారు, వాళ్ళ డబ్బులే ఇస్తున్నారు కదా, మనం ఇచ్చే డబ్బులు మళ్ళీ ఇస్తున్నారు, తప్పేం లేదు కదా. అవును. మనకు 100 కోట్ల ఆదాయం ఏదైనా మనం చూస్తే మన స్టేట్ లో ఎంత రెస్పాండ్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే వరదలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా తలో చేసి కేవలం వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వరద సహాయక చర్యలు చేసి ఆ డబ్బులు జనానికి పంపించే పరిస్థితి వచ్చింది కదా. దాదాపు 450 కోట్లు అంటే మామూలు విషయం ఇన్ఫాక్ట్ కాదు. అల్లు అర్జున్ అటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి రెండింటికి ఇచ్చాడు కదా. అదే అంటున్నాను, సినిమాలో ఆంధ్రానే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే కాదండి, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అప్పుడేదో కోనసీమ అనుకుంటాను, దివిసీమ ఉప్పెన జరిగినప్పుడు దివిసీమ ఉప్పెన అప్పటి నుంచి జోలపట్టి ఇచ్చారు కదా. అప్పట్లో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కూడా ఈ విధంగా స్పందించి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు తీసుకుంటానికే ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం ఏదైతే 100 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇస్తున్నాను, ఈరోజు నాకు ఆ సాటిస్ఫాక్షన్. చిరంజీవి గారి సినిమా ఒకసారి కేవలం చిరంజీవి సినిమా కాదు, కాంగ్రెస్ పార్టీ నేతని ఫోన్ లైన్ లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే టెక్నికల్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్నలు డైరెక్ట్గా అంటే ఇండస్ట్రీ ఇంత ఉన్నప్పటికీ కూడా ఎందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అన్నటువంటి దాని మీద ఒకసారి చేద్దాం. టెక్నికల్ ఎర్రర్ వస్తుంది అంటున్నారు వారికి. నాగేష్ గారు, సారీ ఫర్ ద టెక్నికల్ ఎర్రర్. అయితే ఫోన్ లైన్లో ప్రస్తుతానికి లైవ్లో అందుబాటులో తీసుకున్నాం మిమ్మల్ని. సో ప్రధానంగా మీకు వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈగో ఇష్యూతో తీసుకున్నారా, ఈగో వల్ల మాత్రమే ఇటువంటి చర్యకు ఒడిగట్టారా, సంధ్యా థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చాక కూడా ఎందుకని చెప్పి పోలీసులు అలసత్వం ప్రదర్శించారు, పూర్తి స్థాయిలో అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు, అందులోనూ అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఫేమ్ తెలిసినప్పటికీ, అలాగే ఈ వైఫల్యాన్ని ఎదుటి వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారా, అలాగే కొండా సురేఖ ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగార్జున గారికి కేవలం అది ఫ్యామిలీ మీద మాత్రమే, హైడ్రా ఇష్యూలో కాదు, ఆ ఇష్యూలో అందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి దాన్ని కూడా చూసి ఈరోజు ఇటువంటి చర్య కొడిగట్టారా, అంటే ఒక్క పెద్ద అరెస్టు తోటి ఇండస్ట్రీ మొత్తాన్ని కాస్త భయపెట్టేటువంటి కార్యక్రమం అని దీన్ని భావించవచ్చా అంటూ విపక్షాల నుంచి అభిమానుల నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఫాల్స్ అండి. అంటే ఏంటంటే క్రుకుడ్ మైండ్ సెట్ ఆలోచించే విషయాలు ఇవన్నీ. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పర్సనల్ వెండిటలో ఏదో ఆ కోణంలో చేసింది కాదండి అది. వాస్తవానికి ఆయనకి ఇప్పుడు మీరు చూడండి, మీరైనా సరే సామాన్య ప్రజానికానికి తెలియాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. చట్టంలో అందరూ సామాన్యులే. ఇప్పుడు అందరు అంటున్నారు అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం, అది కాదండి. ఫస్ట్ చట్టం ఏం చూస్తుంది అంటే ఈవెంట్ క్రాప్ అప్ అవ్వడానికి రీజన్ ఎవరు అల్లు అర్జున్ గారు. సో ప్రైమా ఫేసీలో కాకుండా ఆయన 11th ఛార్జ్ షీట్ లో A11 గా ఉన్నా అక్కడ పర్సనల్ గా అల్లు అర్జున్ గారే చేశారని లేదు కదా. దెర్ ఆర్ 10 members ప్రేయర్ టు హిమ్. ఆయనకన్నా ముందు ఇంకా 10 మంది ఉన్నారు ఆ ఛార్జ్ షీట్ లో, రైట్? సో మీరు గ్రహించాల్సింది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోతుంది. అది వెల్ఫేర్ కావచ్చు, అది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కూడా అంతే. అంతేగాని పర్సనల్ గా ఆయనకే చేశారు, టార్గెటెడ్ గా చేశారు అని ఇండస్ట్రీ భావిస్తుంది అంటే వన్ థింగ్, ఇండస్ట్రీలో కొన్ని శక్తులు ఉన్నాయేమో. ఏంది అది? ప్రో అపోజిషన్ కే మాట్లాడాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ ని పీపుల్స్ మ్యాండేటెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే మస్ట్ యాక్సెప్ట్ దట్. పాత హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారేమో, ఇవన్నీ క్వశ్చన్స్ కదండి. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు అన్నట్టు ఉంటే కొండా సురేఖ గారి స్టేట్మెంట్ ఈజ్ సో అన్ఫార్చునేట్, సో unethical. We literally, I am being a politician, I say sorry to it, but it done and dusted episode. దానికి తను కూడా సారీ చెప్పింది, ఓకే. బట్ ఈ రోజు ఆ ఈవెంట్ కి ఈ ఈవెంట్ కి ముడిపెట్టి ఇండస్ట్రీని చేతిలో పెట్టుకోవడం నో.
నెవర్. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండస్ట్రీని చేతిలో పెట్టుకోవాలన్న కోణంలో పనిచేస్తే ఇండస్ట్రీ అనేది బాహుబలి నుంచి పుష్ప 2 వరకు ఇవన్నీ హ్యూమంగస్ హిట్స్ అండి. అంటే మీరు ఆన్ అన్ యావరేజ్ యు ఆర్ స్కేలింగ్ అండ్ యు ఆర్ టేకింగ్ అగైనెస్ట్ అంటే ఏది హాలీవుడ్ లెవెల్ ఆఫ్ లో మన సినిమాలు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అంటే ఫ్రీ హ్యాండెడ్నెస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అనే వర్క్ కల్చర్ ఉంది ఇక్కడ, ఫ్రీడమ్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్ ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్. యాక్సెసరీస్ నుంచి స్టూడియోస్ నుంచి ఎవ్రీ ఎమ్యూనిటీస్ దే ఆర్ గెటింగ్. వై? బికాస్ వీఆర్ ప్రౌడ్ దట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఇన్ హైదరాబాద్. అదే కంఫర్ట్ ముందు ముందు కూడా ఉంటది. ఏ డెఫినెట్ గా ఇంకంత మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ఓపెన్ అంబియన్స్, ఫ్రీనెస్ ఇస్తుంది. అంతేగాని అదేదో ఇందాక అన్నారుగా మీరు మొత్తం గ్రిప్ లో పెట్టుకోవాలని ఎన్నో అలాంటివి ఉండవండి. కాంగ్రెస్ పార్టీలో ఉండవు అవి. గ్రిప్ లో పెట్టుకుంటే ఈ పుష్ప 2 రాకపోయేది. సో అది కాదు, వేస్ట్ అది. అంటే రాకపోయేది పుష్ప 2 రాకపోయేది ఇన్ ద సెన్స్ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరిని గ్రిప్ లో పెట్టుకోవాలని చూడట్లేదు, రైట్? సో హియర్ యు మస్ట్ అండర్స్టాండ్ వన్ ఫ్యాక్ట్ ఈస్ దట్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్స్ ఫంక్షన్స్ అవుతాయి, ఎన్నో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎన్నో కుటుంబాలు బతుకుతాయి సినిమా ఇండస్ట్రీ పట్ల, సినిమా ఇండస్ట్రీలో. సో అలాంటి దానికి మనం ఫ్రీ హ్యాండెడ్ ఇచ్చి వాళ్ళ క్రియేటివ్ మైండ్నెస్ కి కావాల్సిన సపోర్ట్. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా? ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా? ఒకటే మెనీ చట్టం అందరికీ సమానమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు చెప్పినటువంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది, రైట్? మరి రాజకీయ సభల్లో రాజకీయ నాయకులు చేసేటువంటి నిరసనల్లో ఎదర్ ఇట్ ఇస్ ద గవర్నమెంట్ ఆర్ అపోజిషన్, హూఎవర్ ఇట్ ఇస్, ప్రతిపక్షాలు అధికార పక్షం ఎవరైనా కానీ చేసేటువంటి దీంట్లో ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి, కొత్త కాదు. జరిగినటువంటి దాంట్లో మరి ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోజ్ ఒక సభ నడిపించింది, దాంట్లో తొక్కేసలాట జరిగి 2 చనిపోయారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అక్కడ? This is what I am trying to say you. You can't put this kind of ఈ మైండ్ సెట్ ఉండొద్దు. This is again I am telling you, I am sorry to say పవన్ గారు, ఈ డిసీజ్ మైండ్ సెట్ ఉండొద్దు. ఆ సభలో జరిగినాయిగా తొక్కిసలాట, అక్కడ ఎంత మంది అరెస్ట్ అయ్యారు, అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఫంక్షన్ అయి ఉంటది, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటది. ఇక్కడ అల్లు అర్జున్ గారు బీయింగ్ ఏ సెలబ్రిటీ, మీడియా లైమ్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సెలబ్రిటీ అన్న పదాన్ని చెప్పారు కాబట్టి అంటున్నా, సెలబ్రిటీ అయితే వెంటనే అరెస్ట్ చేసేయచ్చా? అదే ఒక రాజకీయ నాయకుడు అయితే అరెస్ట్ చేయకూడదా? పార్టీ ఆ సభల్లో జరిగినటువంటి దానికి మీరు చెప్పారు ఎఫ్ఐఆర్ నమోదయ్యే ఉంటుంది అని చెప్పి, ఫైన్, తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది, లా అండ్ ఆర్డర్ పనిచేసింది, ఎక్కడ అరెస్టులు ఎక్కడా? డెఫినెట్ గా ఉంటాయండి. మీరు డిఫరెన్సెస్ ఇవ్వండి, ఎక్కడ అరెస్ట్ కాలేదు, ఏ సభలో అవ్వలేదు అంటే మనకు మెమొరీ ఇప్పుడు కాన్షియస్నెస్, మన రెడీనెస్ గా మైండ్ లో లేదు అది. కాకపోతే ఏ ఈవెంట్ జరిగి ఉన్నా రాజకీయ అంటే ఇక్కడ రెండు రకాల వైఫల్యాలు మీ పోలీస్ వ్యవస్థ దగ్గర ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీ సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది అన్న దాంట్లో 2 వైఫల్యాలు చెప్పచ్చు. ఒకటి, ఇక్కడ ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు డిక్లైన్ చేయడం, బీయింగ్ ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి స్టార్ థియేటర్కి వస్తున్నాడు అన్నప్పుడు సరైనటువంటి భద్రత కల్పించలేకపోవడం ఒక ఫెయిల్యూర్ అయితే, మొన్న జర్నలిస్ట్ మీద ఇంకొక సినీ నటుడైనటువంటి మోహన్ బాబు మాజీ ఎంపీ ఆయన దాడి చేసి ఆ ఆక్రోశంలోనో ఆవేదనలోనో వాళ్ళ సొంత కుటుంబ గొడవల్లో ఒక జర్నలిస్ట్ని దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్ళింది. కానీ ఈరోజు ఆ వ్యక్తి దుబాయ్లో ఉన్నాడు అన్నటువంటి సమాచారం అందుతోంది. మరి పోలీసులు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు పవన్ గారు దుబాయ్ లో తను ఉన్నారు అంటే ఇంటర్పోల్ ఉంటది, దానికి కూడా క్రాస్ నేషన్ లీగాలిటీస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, అది టైమ్లీ జస్టిఫై అవుతుంది. కానీ నేను అనేది ఇదే ఈ మైండ్ సెట్ అనేది ఉండొద్దు. ఇది ఇలా జరిగింది కదా, అప్పుడు అలా జరిగింది కదా, ఇలా ఎందుకు చేయలేదు? యూ కాంట్ లింక్ అప్ ఎవ్రీ యాక్టివిటీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్ళింది, రైట్, ఒప్పుకుందాం. గతంలో 2014 నుంచి 24 మధ్యలో, అంటే మీ ప్రభుత్వం రావడానికి మధ్యలో అనేక సినిమా ఈవెంట్లు జరిగాయి, భారీ స్థాయిలో జరిగాయి. సీనియర్ యాక్టర్లు, పాన్ ఇండియా తెలుగు పాన్ ఇండియా యాక్టర్లు అయినటువంటి ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు,
ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లే జరిగాయి హైదరాబాద్ వేదికగా. అక్కడ కూడా అక్కడక్కడ చిన్నపాటి తొక్కిసలాటలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎన్టీఆర్ని కానీ, ప్రభాస్ని కానీ, రామ్ చరణ్ని కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళ మీద కేసులు పెట్టారు, కాంపన్సేషన్ ఇప్పించారు. అక్కడ కూడా సానుభూతి ఉంది. జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనేటువంటి ఒక అగ్రిమెంట్ని అక్కడ క్రియేట్ చేశారు. ఏ నటుడిని అరెస్ట్ చేయలేదు. పవన్ గారు, ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంకోసారి ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు లాఫ్ ఇన్ నవ్వే సిచ్యువేషన్ కాదు. ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ అప్ బై సేయింగ్, ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు, ప్రభాస్ గారికి ఉండొచ్చు, ఈవెన్ అల్లు అర్జున్ గారికి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యాన్ బేస్ ని ఐ రెస్పెక్ట్. మనం కూడా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ ఎమోషనల్ ఫ్యాన్ బేస్ ని, వాళ్ళకి మర్యాదగా చూడాల్సిందే. అంటే ఐ రెస్పెక్ట్ వాళ్ళ ఒపీనియన్. వాళ్ళకి కొంచెం హర్ట్ అయ్యారు, దానికి ఈవెన్ ఐ ఫీల్ సారీ ఫర్ దట్. బట్ మీరు మాట్లాడుతున్న కోణంలో ఐ ఈక్వల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ది డెత్ ఎవరైతే రిజల్ట్ అయిందో ఆ తల్లి ఆడపిల్ల వాళ్ళ, ఇప్పుడు వాళ్ళ బాబు కోమాలో ఉన్నాడు. సేమ్ సాఫ్ట్ హార్టెడ్ నాకు వాళ్ళ ఫ్యామిలీ పట్ల కూడా ఉంది. దీని పట్ల కూడా మీరు మాట్లాడండి. ఇంకో ఇష్యూ 100% అల్లు అర్జున్ వెంటనే అల్లు అర్జున్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ కానీ, మిగతా వాళ్ళు కానీ స్పందించి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా 25 లక్షలు కాంపన్సేషన్ ఇస్తా అన్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు వాళ్ళు కల్పిస్తానన్నారు. జరగడం అనేది, ఆ ఈవెంట్ జరగడం అనేది నిజంగానే దురదృష్టకరం అని చెప్పి తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను నా భార్య అక్కడికి వెళ్ళడం వల్లే చనిపోయింది అని చెప్పి ప్రాథమికంగా కేసు పెట్టినప్పటికీ ఆవిడ భర్త వచ్చి కేసుని రివర్స్ తీసుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. సో ఇప్పుడు పవన్ గారు, మీరు కొన్ని ఈక్వేషన్స్ అన్ఫార్చునేట్ ఆ ఈవెంట్ జరగడము, కానీ మీరు ఇందాక అంటున్నారు కదా అప్పుడు ప్రభాస్ గారికి, ఎన్టీఆర్ గారికి అరెస్ట్ చేయలేదు, అల్లు అర్జున్ గారికి అరెస్ట్ అయింది అంటే ఇక్కడ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉందేమో, మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే విక్టిమ్ పేదోళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు వచ్చేసరికి రివర్సల్ కేసు ఎవరైతే తీసుకున్నారో ఇలాంటి సినిమాల్లో ఎన్ని చూడలేదు, రైట్? బిగ్ ఇక్కడ మీరు మళ్ళీ అదే చూడాల్సింది ఏంటంటే ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. మీ దగ్గర క్యాపిటల్, యువర్ బీయింగ్ వెల్తీ, యూ కెన్ యునో ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకు కూడా మీరు కొనేవచ్చు కదా. అంటే నేను కొనం చెప్తున్నా. ఆయన అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కాబట్టి కొనేశారు అన్నటువంటి ఎలిగేషన్ వచ్చేస్తుంది వెంటనే. నో ఐఎమ్ ట్రైంగ్ టు సే యు, నేను ఈ కోణము సినిమాల్లో చూశాను అంటున్నా, నా అబ్జర్వేషన్ నేను పెడుతున్నా అక్కడ. అదే సార్, సినిమాల్లో చూశాను అంటే ప్రజెంట్ రియాలిటీలో కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కింద భావించాల్సి వస్తుంది. నాట్ టు క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. యా పవన్ గారు, కెన్ ఐ ఆస్క్ యూ వెరీ సింపుల్, Yes, please. నా చాలా డీసెంట్ క్వశ్చన్ అండి మీకు. ఈ రోజు అల్లు అరవింద్ గారు, హీస్ ఆన్ బెయిల్, హీస్ అవుట్ ఆఫ్ ది జైల్ అండ్ హీస్ ఇన్ టు హోమ్ విత్ హిస్ ఫ్యామిలీ, కంపెన్సేషన్ ఇస్తా అంటున్నారు. వెరీ వెరీ నైస్, అప్రిషియేటివ్. కానీ ఎవరైతే తల్లి పోయిందో ఆ పిల్లోనికి అమ్మ గాని మళ్ళీ ఆ లైఫ్ తీసుకొచ్చి ఇయ్యగలుగుతామా మనం? నేను స్టార్టింగ్ కామెంట్స్ లో చెప్పాను నాగేష్ గారు, డెఫినెట్ గా అది ఎవరు చేయలేరు అని 100% చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విచ్ ఇస్ మోస్ట్ వైటల్ ఈ డిబేట్ లో, ఏది వైటల్, ఎవరినైతే మనం ఈ డిబేట్ లో వైటల్ పాయింట్ ఏది అని నన్ను అడిగితే యాజ్ అ మోడరేటర్ ఐ కెన్ సే దట్ రాజకీయ నాయకులు చేసేటువంటి సభల్లో జరిగే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అక్కడ పార్టీను లేదంటే పార్టీ చీఫ్ను, ఆ సభకి కారణమైన వ్యక్తిను ఈ రోజు దాకా అరెస్ట్ అనేది జరగలేదు. No, it is not deceased. It is not at all. It is not at all deceased. It is not at all that మేము ఏదో లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడేటువంటి రకం కాదు, న్యూట్రల్ గానే మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఈ పాయింట్స్ ప్రజలు అడిగినటువంటివి. ప్రవణ్ గారు, ఐ నో పర్సనలీ యూ, నేను ఏదో మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారని అనట్లా. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ అలా జరిగింది కదా, ఇక్కడే ఇలా ఎందుకు? నో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అల్లు అరవింద్ గారు బెయిల్ మీద అవుట్ లో ఉన్నారు, అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, విక్టిమ్ ఇంకోటి చైల్డ్ ఉంది. వాట్ వీఆర్ మేకింగ్ టు లర్న్. ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తాను, మనము యువర్ బీయింగ్ ఏ స్టార్, కొంచెం కాషియస్నెస్ ఉండాలి. ఎంత జనాభా వస్తారు, ఎంత ఇదిగా. బీయింగ్ ఏ స్టార్ మాత్రమే కాదండి, బీయింగ్ ఏ స్టార్ మాత్రమే కాదు, ఈవెన్ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా కాషియస్నెస్, కామన్ సెన్స్ అనేది ఉండాలి బేసిక్గా. అది రోడ్డు మీద నడిచేటువంటి సామాన్యుడైనా సరే, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. యా, బట్ ఈ ఇష్యూ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మనం డిబేట్ లో పెట్టుకున్నది ఎందుకంటే హీఈస్ బీయింగ్ ఏ స్టార్, కానీ విక్టిమ్ సైడ్ లో సార్ కోర్టు కూడా నిన్న బెయిల్ ఇచ్చింది ఈ పాయింట్ ని వ్యతిరేకించే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నటువంటి దాని మీద చూసి కేవలం సెలబ్రిటీ అనేంత మాత్రాన
తనకి సెక్షన్స్ వర్తింపజేయాలని కాదు. హీఈస్ ఎ కామన్ మ్యాన్ ఫస్ట్, లా అబైడింగ్ సిటిజన్ ఫస్ట్. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తను పొందాలి అని చెప్పి కోర్టు చెప్పింది. అవును. ఎట్ ద సేమ్ టైం నేను ఆయన వీడియో కూడా చెప్పాను, చూశాను. ఆయన సపోర్టివ్ గా, అంటే ఏదో జరిగిపోయింది, మిస్ అన్ఫార్చునేట్, నేను డెఫినెట్లీ ఐ విల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కుదిరితే ఫారెన్ ఓవర్సీస్ తీసుకోవాలైనా మనం క్యూర్ చేపియొచ్చు అన్నట్టు హీస్ టాకింగ్ గుడ్. అండ్ హ్యుమానిటీ కార్నర్ లో ఆయన ఐ అప్రిషియేట్ అల్లు అరవింద్ టు ఇన్ దిస్ కార్నర్. బట్ లీగాలిటీకి వచ్చేసి వాట్ అడ్మినిస్ట్రేషన్ డూయింగ్ ఇస్ వెరీ ఫైన్, యూ మస్ట్ అగ్రీ విత్ ఇట్. కొంచెం స్టార్ ఉన్నా ఎవరున్నా nobody is above the law. చట్టం తన పని తను చేసి We will definitely remember this particular point, sir. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయితే డెఫినెట్లీ we will remember this. Yeah, thank you. Thank you నాగేష్ గారు. Yeah, let me clear the Yes, air please. first. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరి చేతిలో లేదండి. అది ఫ్రీ అండ్ అన్బౌండ్నెస్ గా ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. యథావిధిగా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ సినిమాస్ హియర్. ఆ కల్చర్ ముందు యథావిధిగా సాగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్టివ్ గానే ఉంటుంది, కానీ ఎక్కడ పర్సనల్ కోణంలో ఆపరేట్ అవ్వదు. రైట్ సార్. థ్యాంక్ యూ నాగేష్ గారు. సో అది ప్రసాద్ గారు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకి జరిగేటువంటి దీన్ని మీరు తీసుకురావద్దు, అటువంటి డిసీజ్డ్ మైండ్ సెట్ పెట్టుకోకూడదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. సో ఇక్కడ నేను అటు కాంగ్రెస్ పార్టీనో లేదంటే బీజేపీనో బీఆర్ఎస్నో వెనకేసుకు రావడాలు, లేదంటే సెలబ్రిటీలు అయినటువంటి సినిమా నటుల్ని పక్కన పెట్టాలని నేను చేయట్లా. యాజ్ అ కామన్ మ్యాన్ అల్లు అర్జున్ స్పందించినటువంటి తీరు, నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ సినీ నటులు ఏం చేసినా సరే, వాళ్ళ దగ్గర ఎలా జరిగినా సరే అరెస్ట్ చేయలేదంటే వాళ్ళకి ఏమైనా మద్దతు ఇచ్చినట్ట కాదు. అక్కడ కూడా మానవీయ కోణం అనేది చూశారు. అందులో ఎవరిది ఉంది తప్పు అనేది చూసి దాన్ని బట్టి కేసులు నమోదు చేశారు. అంతేగాని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సమాజంలో ఒక రిఫ్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇదే అంశం మీద కేటీఆర్ స్పందిస్తూ కావాలని రేవంత్ రెడ్డి గారిని ప్రొవోకేట్ చేస్తుంటే దాని పరంగానే, అంటే మాట్లాడితే గుంపు మేస్త్రి అని చెప్పి ఎద్దేవా చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా నిన్న మోహన్ బాబు గారి సిచ్యువేషనే రేవంత్ రెడ్డి గారికి కూడా ఉందా, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఆయన ఉన్నారా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేశంలోనే, ఆ ఆక్రోశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తనని తాను సమర్థించుకుంటున్నారు అంటున్నారు. మరి మొత్తానికి ఇది చివరికి ఎక్కడికి చేరుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.